Welcome to iDream na పేరు లుంబిని. Today we have relationship expert అలాగే Vedic nutritionist and certified health coach వనజ రామశెట్టి గారు with us. Let's talk to her. హలో మ్యామ్, నమస్తే. నమస్తే మేడం. మ్యామ్, చాలా మంది హెన్నా హెయిర్కి అప్లై చేసిన తర్వాత గ్రే హెయిర్ పోతుంది, మంచి న్యాచురల్ లుకింగ్ హెయిర్ అయితే వస్తుంది, కానీ హెయిర్ రఫ్ అయిపోతుంది చాలా. సో కండిషనింగ్ కోసం ఏం చేయవచ్చు? ఓకే, సో కండిషన్ కోసం మనం ఏంటంటే చాలాసార్లు హెన్నా పెట్టేసుకున్న తర్వాత మామూలు కండిషనర్ వాడేస్తాం. కండిషనర్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ చాలామంది స్కాల్ప్ నుంచి పెట్టేస్తూ ఉంటారు. దాని తర్వాత రెగ్యులర్గా కండిషనర్ వాడితే దాన్ని బిల్డప్ ఉంటుంది, కెమికల్ బిల్డప్ అయిపోతుంది జుట్టులో. అది ఒకలాగా అయిపోతుంటుంది, ఫ్రిజీగా అయిపోతూ ఉంటుంది ఓవర్ యూసేజ్ ఆఫ్ కండిషనర్. ఓకే, సో న్యాచురల్ కండిషనర్స్ ఏం చేయొచ్చు, రెగ్యులర్గా హెయిర్ వాష్ చేసుకుని మనం చాలామంది ఈ మధ్య రోజు ఆల్టర్నేట్ డేస్ అయితే హెయిర్ వాష్ అవుతూ ఉంది కదా. సో న్యాచురల్గా జుట్టు హెయిర్ మీకు కండిషన్గా ఉండాలి, కండిషనర్ వాడకూడదు అనుకుంటే కనుక మీ ఇంట్లో ప్లాంట్స్ అట్లాంటివి ఉంటే మందార ఆకులు ఉంటాయి కదా, హెబిస్కస్, ఆ లీవ్స్ తెచ్చి అది కొన్ని లీవ్స్, ఇన్ని లీవ్స్ ఒక గిన్నెలో వేసి మరగబెట్టండి వాటిని. అవి మరుగుతున్నప్పుడు కొంచెం మెంతులు వేయాలి అందులో. ఓకే, మెంతులు వేసి ఈ రెండు మిక్చర్ ఏదైతే ఉంటుందో చల్లారిపోయిన తర్వాత టేక్ అ గుడ్ క్వాంటిటీ అనమాట, కొంచెం కొంచెం కదా, ఎక్కువ క్వాంటిటీ. దాన్ని ఏం చేస్తారంటే హెయిర్ మీద వేసి రిన్స్ చేసుకోవాలి. మామూలుగా కండిషనర్కి ఎట్లా, కండిషనర్ అయితే ఇంతే అవసరం, బట్ ఇది న్యాచురల్గా వాడుతున్నాం కాబట్టి మందార ఆకులు కొంచెం మెంతి ఈ రెండు మరగబెట్టి ఇంత క్వాంటిటీ చేసుకొని అది హెయిర్ మీద వేసి బాగా వాష్ చేసినట్టు చేసి ఒక 5 minutes వదిలేసి మామూలుగా వాటర్ తోటి వాష్ చేసుకుంటే స్కాల్ప్ కూడా ఈజీ, స్కాల్ప్కి పెట్టుకున్న నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, దిస్ ఇస్ స్టెప్ ఇది ఒక ప్రొసీజర్. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి న్యాచురల్ హెయిర్. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మనకి జుట్టు షైనీగా ఉండాలి అంటే కనుక మనం హెయిర్ వాష్ చేసుకున్న వెంటనే నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ ఎవరికైతే డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కూడా ఇది ఫాలో అవ్వచ్చు. ఆ నిమ్మకాయని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో పిండేసి ఆ వాటర్ని తల మీద పోసేసుకుని ఒక 2 minutes 3 minutes ఉంది మామూలుగా ఫ్రెష్ వాటర్ తోటి వాష్ చేసేసుకుంటే మీ జుట్టు మంచి సాఫ్ట్గా అవుతుంది. ప్లస్ చాలామంది అంటారు నిమ్మకాయ పెడితే రఫ్ అయిపోతుందని. ఈ ప్రొసీజర్ ఫాలో అయితే రఫ్ అవ్వదు. ఓకే, నిమ్మకాయ పెడితే ఎప్పుడు రఫ్ అవుతుంది అంటే కొంతమంది రుద్దేస్తూ ఉంటారు, నిమ్మకాయ డైరెక్ట్గా తీసి స్కాల్ప్కి రుద్దేస్తూ ఉంటారు, అట్లాంటప్పుడు జుట్టు రఫ్ అయిపోతుంది. ఓకే, ఇట్లా చేస్తే దిస్ ఇస్ అ సెకండ్ ఆప్షన్ ఫర్ హెయిర్ కండిషనింగ్ అనమాట. మూడోది ఏంటి అంటే హెన్నా పెట్టుకున్నప్పుడు మనకి రఫ్ అయిపోతుంది డెఫినెట్గా. ఓవర్ యూసేజ్ ఏమవుతుంది అంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోయి బాగా రఫ్ అయిపోతుంది. కాబట్టి హెన్నా పెట్టుకున్న వీక్లోనే మీరు ఒక మంచి అరటిపండు, బాగా ముగ్గిపోయిన అరటిపండు ఉంటాయి కదా, కొంచెం కొంచెం నల్లగా అయిపోయినా ఓకే, పాడేయకండి అరటిపళ్ళు. అట్లా కొన్ని నల్లగా అయిపోతే మనం డిస్కార్డ్ చేసేస్తూ ఉంటాము. అట్లాంటి అరటిపళ్ళు ఉంటే ఏం చేస్తారంటే ఆ అరటిపండుని మిక్సీలో చిన్న చిన్న పీసెస్ చేసి మిక్సీలో వేసి అందులో కొంచెం పెరుగు వేసి ఒక మంచి మిక్సీలో వేసి చక్కగా ఒక కన్సిస్టెంట్ పేస్ట్ లాగా చేసి దాంట్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ టీ ట్రీ ఆయిల్ కానీ, రోజ్మేరీ ఆయిల్ కానీ, లేదా కోకోనట్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్, ఎనీ ఆయిల్ వేసి దాన్ని మాస్క్గా పెట్టేసుకోండి. ఓకే, బెస్ట్ కెరటిన్ థెరపీ ఇది. ఓకే, వేసి ఒక 1/2 an hour 35 minutes అట్లా ఉన్న తర్వాత వాష్ ఇట్ ఆఫ్. జుట్టు చాలా స్మూత్గా సాఫ్ట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఓకే, వి వాంట్ మోర్ మ్యామ్. న్యాచురల్ హెయిర్ మాస్క్ భలే ఉంది ఇది. దిస్ ఇస్ వన్. అండ్ ఫ్లాక్స్ సీడ్ అయితే అందరికీ తెలుసు, ఫ్లాక్స్ సీడ్ జెల్ ఉడకబెట్టేయాలి, దాన్ని జెల్ ఫామ్ అయిపోతుంది. ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకొని వేడి నీళ్ళలో వేస్తే చక్కగా అది ఒక జెల్ ఫామ్లో అవుతుంది. దాన్ని తీసి అందులో ఏంటంటే ఎప్పుడు మనం ఇట్లాంటి జెల్స్ వాడినా మన ఎసెన్షియల్ ఆయిల్స్ యాడ్ చేసుకోండి. రోజ్మేరీ ఇస్ ద బెస్ట్ ఆయిల్, టీ ట్రీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెయిర్ గ్రోత్. ఈ రోజ్మేరీ అండ్ టీ ట్రీ ఏం చేస్తాయంటే బ్లడ్ సర్క్యులేషన్ని బాగా చేస్తాయి అనమాట. కాబట్టి ఈ రెండు ఆయిల్స్ కొంచెం 5 drops, ఎక్కువ వేయొద్దు, జస్ట్ ఒక 5 drops వేసి అది కూడా ఫ్లాక్స్ సీడ్ జెల్ పెట్టుకున్నా కూడా అది పెట్టుకుని ఒక 20 minutes వదిలేసి హెయిర్ వాష్. ఫ్లాక్స్ సీడ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఓకే, బట్ ఐ ప్రిఫర్ ద బనానా మాస్క్. రైట్. బనానా అండ్ కర్డ్ బ్యూటిఫుల్ అనమాట. మై ఎనీ టైమ్ ఇఫ్ ఐ హ్యావ్ టు అప్లై అ మాస్క్, ద బనానా అండ్ కర్డ్ ఈజ్ వన్. లేదు అంటే అలోవెరా అప్పుడప్పుడు. యంగ్స్టర్స్కి అయితే ఐ విల్ గివ్ యూ వన్ వెరీ గుడ్ హెయిర్ నరిష్మెంట్కి ఎగ్ వైట్ విత్ లెమన్. ఓకే, లెమన్ కూడా, లెమన్ యాడ్ చేస్తా. అంటే ఎవరికైతే డ్రై హెయిర్ లేదో వాళ్ళు ఇది చేయొచ్చు, డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. డ్రై హెయిర్ కాకుండా నార్మల్ హెయిర్, హెల్దీ హెయిర్ ఉంటుంది కదా, వాళ్ళు ఎగ్ వైట్లో కొంచెం నిమ్మకాయ వేసి ఇంకా ఎసెన్షియల్ ఆయిల్ వేసి అప్లై చేసుకొని 20 minutes తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే యుల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ హెయిర్. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఈ రెమెడీ ఇప్పుడుది కాదు,
when I was in college, like many years ago, decades ago, ఓకే దట్ వాస్ మాకు అప్పుడు ఇంత ఆప్షన్స్ లేవు, ఇన్ని కండిషనర్లు కెరటిన్ థెరపీలు ఏం తెలియదు కదా. సో ఐ యూస్ టు డూ దట్ హెన్నా అండ్ దిస్ ఎగ్ మాస్క్ బ్యూటిఫుల్గా వర్క్. సో డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి మనకు డ్రై హెయిర్ మిగతా బనానా మాస్క్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్, వీక్లీ వన్స్ ఇస్ గుడ్. ఓకే ప్లీజ్ అప్లై. సో రాటన్ బనానాస్ని పాడేయకుండా ఈ మాస్క్గా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే ఓకే బట్ వాట్ అబౌట్ ఆనియన్ మ్యామ్? ఎందుకంటే ఆనియన్ బాల్ స్పాట్స్ ఉన్న ప్లేసెస్లో పెట్టుకొని అప్లై చేసి ఆ జ్యూస్ అంతా డైరెక్ట్గా ఉంటే అసిడిక్ అయిపోతుంది, అంటే హెయిర్ గ్రోత్ అవుతుంది అని అంటారు, లేదంటే అవ్వదు అంటారు. షాంపూస్ అండ్ ఆయిల్స్లో కూడా వస్తుంది కదా. ఆనియన్ని కొంచెం హైప్ చేసేసాం అంతే. ఆనియన్ ఈజ్ డెఫినెట్లీ హెయిర్ గ్రోత్కి వర్క్ చేస్తుంది, బట్ నాట్ ఇంత హైప్ ఇచ్చినంత మాత్రం కాదు. ఓకే, బాల్డ్ స్పాట్స్ ఎవరికైతే ఉన్నాయో అక్కడక్కడ స్పాట్స్ వచ్చేస్తూ ఉంటే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ఈజ్ క్యాస్టర్ ఆయిల్. ఓకే, మంచి బ్రాండెడ్ వెరీ గుడ్ ఆర్గానిక్ క్యాస్టర్ ఆయిల్ తెచ్చుకుని అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి, లేదా ఎసెన్షియల్ ఆయిల్, రోజ్మెరీ, టీ ట్రీ ఆయిల్, ఇది ఏదైనా మిక్స్ చేసి మీరు అది అప్లై చేసుకుంటే గనక రెగ్యులర్ యూజ్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్. సో ఇందులో మీరు ఆనియన్ జ్యూస్ కలపొచ్చు, కాకపోతే వాసన వస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి రోజు మీరు ఎంతకని అప్లై చేసుకుంటారు, రోజు అప్లై చేసి రోజు తలస్నానం చేసుకోవాలి. సో యూ కెన్ వన్ స్పూన్ 2 స్పూన్స్ ఆఫ్ ఆనియన్ జ్యూస్లో కొంచెం క్యాస్టర్ ఆయిల్, కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ చేసి మీరు యూ కెన్ జస్ట్ అప్లై ఇట్ వేర్ ఎవర్ దెర్ ఈస్ బాల్డ్. ఓకే ఓకే, అక్కడ చేస్తే వచ్చేస్తుంది. బట్ బెస్ట్ ఆప్షన్ ఇస్ క్యాస్టర్ ఆయిల్. కొంచెం ఓపిక అవసరం ఇట్లాంటి హోమ్ రెమెడీస్కి, కొంచెం ఓపిక సహనం వీటితో వెళ్ళిపోతే కనుక ఎక్సలెంట్గా యూ హ్యావ్ అ గుడ్ హెయిర్. ఓకే, బట్ డైరెక్ట్ ఆనియన్ జ్యూస్ అప్లై చేసినా కూడా ఇమీడియట్గా రిజల్ట్స్ ఉండవు కదా, అంటే నార్మల్గా హెయిర్ ఫాల్ అవుతుంది. అన్నెసెసరీ. సీ ఐ ఆల్సో బిలీవ్డ్ ఇన్ ఇట్, బట్ లేటర్ ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇట్. అన్నంత హైప్ చేయక్కర్లేదు, దానికి టూ మచ్ ఆఫ్ హైప్ అంతే. రైట్ యా, డన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.